ఇక్కడ బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒక మరో ఉద్యమానికి తెరలేపారు. ఏది మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఒక ఉద్యమం నడుస్తూ ఉన్నది. చాలా సీరియస్గా నడుస్తూ ఉన్నది. సో గ్రామాలలో కూడా మారుమూల గ్రామాలు తాండాలలో సైతం మార్వాడీల యొక్క ఆహ్వానం నడుస్తూ ఉన్నది. సో వాళ్ళు బిజినెస్లు చేసుకోవడంతో పాటు వాళ్ళు దాడులు కూడా పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా మొత్తం అన్ని కూడా మార్వాడీల చేతిలోనే అన్ని వ్యాపారాలు లాస్ట్కి గల్లీలలో చిన్న చిన్న సంబంధించినటువంటి ఏదైనా స్వీట్స్ ఏమైనా అమ్మాలన్నా కానీ బండి మీద నెట్టుడు బండి ఉంటుంది కదా, ఇది ఒకటి ఆ బండి మీద అమ్మాలన్నా కానీ వాళ్ళు మార్వాడీసే కనబడతా ఉన్నారు. బంగారం షాపులు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, వెండి షాపులు కావచ్చు, సో హోటల్స్ కావచ్చు, ఇటువంటి అన్ని షాపులలో మార్వాడీలకు సంబంధించినటువంటి పెత్తనం ఎక్కువైంది. అదంతా కూడా వాళ్ళు గుజరాత్లో సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ మార్వాడీల పెత్తనం ఏంటి, వాళ్ళని ఇక్కడి నుంచి నిషేధించినట్టయితే ఉంటే ఈ తెలంగాణ ఏదైతే ఉన్నదో నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఏదైతే ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో, సో ఒక రకంగా ఇక్కడ ప్రత్యక్షంగా మార్వాడీలు కనుక ఇక్కడి నుంచి వెళ్ళినట్టయితే ఉంటే వాళ్ళ సంబంధించినటువంటి ఆ బిజినెస్ అంతా కూడా తెలంగాణ వాళ్ళే చేస్తారు. కాబట్టి ఇది ఒక రకంగా మనం అభివృద్ధి చెందడానికి వీలుంటుంది అనేది చాలా మంది యొక్క వాదన. సో దాన్ని బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. సో నిన్న హిందూ సమాజాన్ని చీల్చేందుకు మార్వాడి గో బ్యాక్ కుట్ర అంటూ నిన్న బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తూ ఉన్నారా? ఒకసారి ఈ పోల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మార్వాడి గో బ్యాక్ నినాదం తప్పంటున్న బండి వ్యాఖ్యలు సరైనవేనా? మార్వాడి గో బ్యాక్ అనొద్దు, ఇది మార్వాడి గో బ్యాక్ ఎట్లా అంటారు, రోహింగ్యాలను గో బ్యాక్ అని చెప్పేసి ఉద్యమం చేపడతాం, దాంట్లో మేము కూడా పాల్గొంటామంటూ బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు ఈ వ్యాఖ్యలు. మార్వాడి గో బ్యాక్ నినాదం తప్పంటున్న బండి వ్యాఖ్యలు సరైనవేనా? సో సరైనవైతే సరైనవి అన్నట్టుగా, లేనట్టయితే ఉంటే సరైనవి కావు అనుకున్నట్టయితే ఉంటే సరైనవి కాదు అని చెప్పేసి మీరు కింద ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఆ ప్రయత్నం అయితే చేయండి. ముందుగా చాలామంది ఈ సంబంధించినటువంటి దాంట్లో మార్వాడీలకు సంబంధించిన చాలామంది ఐక్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మార్వాడీలు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందంటూ చాలామంది నినాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఈ పోల్లో కూడా మార్వాడి గో బ్యాక్ నినాదం తప్పంటున్న బండి వ్యాఖ్యలు సరైనవేనా? సరైంది అయితే సరైంది, లేకపోయినట్టయితే సరైంది కాదు అంటే సరైంది కాదు అంటూ మీ సంబంధించినటువంటి ఓట్లు కూడా వేసేటువంటి ప్రయత్నం చేయండి. చివరిలో బండి సంజయ్ వ్యాఖ్యలని ప్రజలు సమర్థిస్తున్నారా, ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారా అనేది కూడా ఒకసారి ఈ ఓటు ద్వారా మీరు తెలిపేటువంటి ఆ ప్రయత్నం కూడా చేయండి. సో అది చివరిలో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే, కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ డ్రామాలు ఇవి. పాత బస్తీని రోహింగ్యాలు ఐఎస్ఐ అడ్డాగా మార్చారు, వారిపై మాట్లాడరేం? మటన్ డ్రై క్లీనింగ్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరు మెదపరా? రోహింగ్యాల గోబ్యాక్ అంటూ మేము ఉద్యమం చేస్తాం. రోహింగ్యాల గోబ్యాక్ అంటూ మేము ఉద్యమం చేస్తాం. ఇప్పుడు మార్వాడీల గోబ్యాక్ అంటూ కొంతమంది ఏదైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందో, మేము రోహింగ్యాలు గోబ్యాక్ అంటూ ఉద్యమం చేస్తామంటూ ఆయనే కౌంటర్గా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనబడతా ఉన్నది. ఈ వ్యాఖ్యలు వెనుక మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఈ నినాదం వెనుక కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ డ్రామాలు ఆడుతూ ఉన్నాయి అనేది ఆయన యొక్క వాదన. మార్వాడి గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. హిందూ సనాతన ధర్మం పరిరక్షణకు మార్వాడీలు పాటుపడుతున్నారని చెప్పారు. మార్వాడీలు రాష్ట్రాన్ని దోచుకోలేదని, ఎన్నడూ అధికారం కోసం పాకులాడలేదని, వ్యాపారాలతో సంపద సృష్టించారని, అలాంటిది వారు ఎందుకు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి అని ప్రశ్నించారు. మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఓ వర్గం వారే నిర్వహిస్తూ హిందూ కులపుత్రులను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు పాత బస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చారని, వారి గురించి ప్రశ్నించకుండా ఈ దేశానికి చెందిన మార్వాడీల గురించి మాట్లాడతారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాలు చేస్తే హిందూ కులపుత్రులను కాపాడుకునేందుకు, అలాగే రోహింగ్యాలకు వ్యతిరేకంగా రోహింగ్యాల గోబ్యాక్ ఉద్యమం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ యూసఫ్ గూడలో శుక్రవారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా వెనుక
రామచంద్రరావును కూర్చోబెట్టుకుని బండి సంజయ్ బుల్లెట్ నడిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మటన్ ఎవరు కొట్టాలి, హిందువులైనా కట్టికోళ్లు కొట్టాలి, రజకులు బట్టలు ఉతుకుతారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నయం మటన్ షాప్, సలీం డ్రై క్లీనింగ్ షాపులు పెడుతున్నారు, దీనిపై ఎవరు స్పందించడం లేదు అని బండి వ్యాఖ్యానించారు. ఏదైతే ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోవాలంటే రజకులు ఉన్నారు అంటే వాళ్ళ కుల వృత్తిగా, సో కుమ్మరులు ఉన్నారు వాళ్ళ కుండలు చేసేటువంటి వృత్తి కావచ్చు, మరో పక్కన ముదిరాజులు వాళ్ళకు చేపలకు సంబంధించినటువంటి పట్టడం కావచ్చు, పండ్లు అమ్ముకున్నటువంటి వృత్తి కావచ్చు. సో ఇటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో ఈ కుల వృత్తిలోకి వేరే వాళ్ళు జొరబడి ఇప్పుడు కటింగ్ కొట్టడం అప్పుడు మంగళ వాళ్ళే చేసేది, మంగళ వాళ్ళే కటింగ్ చేసేది. ఇప్పుడు ఈ ఈ సంబంధించిన పెరిగినటువంటి ఈ టెక్నాలజీ కావచ్చు, ఈ బిజినెస్ అంతా కూడా ఇది అంతా కూడా వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఇది వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఎవరైనా కటింగ్ కొడతా ఉన్నారు, మంగళలో కొట్టట్లేదు. సో ఇట్లా బండి సంజయ్ గారు ఏమంటా ఉన్నారంటే ఈ కటికొల్ల పని, ఈ మటన్ కొట్టేటువంటి పని సలీం అలీం కాదు చేసేది, చేసేది వాళ్ళు కదా, కటికొల్లు కదా చేసేది. సో అలాగే రజకులు చేసేటువంటి బట్టలు ఉతికేటువంటి వృత్తి కావచ్చు, ఐరన్ చేసేటువంటి వృత్తి కానీ ఇది ఇలా ఎవరి చేతిలో ఉంది, వాళ్ళని కూడా వాళ్ళే చేయాలనేది ఆయన యొక్క వాదన. నయం మటన్ షాప్, సలీం డ్రై క్లీనింగ్ షాపులు పెడుతున్నారు, దీనిపై ఎవరు స్పందించడం లేదని బండి వ్యాఖ్యానించారు. మార్వాడి గోబ్యాక్ అనేది కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి ఆడుతున్న నాటకమని విమర్శించారు. కాగా జాబితాలో నుంచి ఓట్లను తొలగించడం, చేర్చడం అనేది ఎన్నికల సంఘం పని అని, దాంతో బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. నిజానికి ఓట్ల చోరీ బీజేపీ చేతుల్లోనే ఉంటే పార్టీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి, అన్ని సీట్లలోనూ గెలిచే వాళ్ళం కదా, తెలంగాణకు కర్ణాటకలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేది కదా అని ప్రశ్నించారు. మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం, ఓడిపోతే ఓట్ల చోరీ జరిగిందన్నట్లుగా కాంగ్రెస్ ను బండి సంజయ్ గారు కొంత కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆయన అన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా పోల్లో కూడా పాల్గొనేటువంటి ఆ ప్రయత్నం కూడా చేయండి. అంతేకాకుండా ఆయనే నిన్న కొన్ని ఆ వ్యాఖ్యలు కూడా చేసేటువంటి ఆ ప్రయత్నం చేసిండు బండి సంజయ్ గారు. అది కూడా ఒకసారి మన దాంట్లో వీడియో కూడా ఉంది. సో ఆయన ఏం మాట్లాడినో అనేది కూడా స్పష్టంగా మార్వాడి గో బ్యాక్ పై బండి సంజయ్ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది నిన్న. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అన్న స్లోగన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలకు నష్టం జరుగుతుందని వాళ్ళ స్లోగన్. ఏ నష్టము ఇది? కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు, మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలంటారు? ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు, వాళ్ళంటురా. మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలుంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది, ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా, హిందువులైనా, బీసీల యొక్క కొట్టగొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీ రాజులు కూడా. నేనంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవృత్తిని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటలేరు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోళ్ళు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోళ్ళు మటన్ కొట్టాలంటే నయీం మటన్ షాప్ కట్కోళ్ళ పుట్టగొట్టేది ఒకటి చెప్పండి. ఇవాళ కులవృత్తులు పుట్టగొట్టేది ఒకటి చెప్పండి. ఇవాళ
డ్రై క్లీన్ షాప్ ఎవరు పెట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ పెట్టాలి. హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేజర్ డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇవాళ ఇలా హిందువుల కులవతం దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాచి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు ఇవాళ, బీసీలు అనేవి హిందువుల కులవతులు దెబ్బతీస్తున్నారు ఇవాళ, వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజానికి హిందువులకు అప్పీల్ చేస్తున్నా, ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోడు. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కులవృత్తులు కాపాడాలి, హిందువుల కులవృత్తులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం. నేను చెప్పినటువంటి విషయమే. సో నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి ఇక్కడ కూడా రాసింది కాబట్టి. సో ముఖ్యంగా ఆయన మార్వాడి గో బ్యాక్ అనేది కూడా హిందువులను చీల్చేందుకు కుట్ర జరుగుతూ ఉన్నది. 3 పార్టీలు ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఒకసారి ఈ పోలులో కూడా మీరు మార్వాడి గో బ్యాక్ సంబంధించినటువంటి అంశంలో బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటన్నటువంటి విషయాన్ని ఒకసారి ఈ పోల్లో పాల్గొండని చెప్పేసి ఒకసారి పెట్టినాం. మార్వాడి గో బ్యాక్ నినాదం తప్పంటున్న బండి వ్యాఖ్యలు సరైనవేనా? సరైందంటే సరైంది, లేకపోతే సరైంది కాదంటే ఒకవేళ కనుక ఈ పోలు ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇగో ఇది ఎటు కాకుండా ఉన్నది 48% సరైందే. మార్వాడి గో బ్యాక్ నినాదం తప్పు అంటున్న బండి వ్యాఖ్యలు సరైనవే అంటే సరైందే. ఆయన చేసిన వ్యాఖ్యలు సరైందే అంటూ 48% మంది సరైందని అంటే, సరైంది కాదు అంటూ 52% మంది చెప్తా ఉన్నారు. సో ఇది ఈ సంబంధించినటువంటి పోలు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తలు. సో చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది. ఈ మార్వాడికి సంబంధించిన ఉద్యమం, కేసీఆర్ను ఈ కవిత కలిసిన తర్వాత పార్టీలో జరగాల్సినటువంటి మార్పులకు సంబంధించిన విషయం కావచ్చు, ఇది ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.